నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నా క్యాంటీన్లలో ఇక నుంచి ఆన్లైన్ చెల్లింపులు కూడా స్వీకరిస్తా. చిల్లర సమస్యకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం అన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఇస్రో పిఎస్ఎల్వి C60 విజయవంతంపై స్పేస్ టెక్ బృందం హర్షం. తమ పేలోడ్ నుంచి డేటా బదిలీ పర్ఫెక్ట్ గా జరుగుతోందని సంతోషం వ్యక్తం చేసిన స్పేస్ టెక్ CEO కొత్తమాసు దివ్య. తెనాలి నీటిపారుదల శాఖ కార్యాలయంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ తొలి కార్యవర్గ సమావేశం. నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చివరి భూముల వరకు సాగునీరు అందేలా కమిటీలు కృషి చేయాలని సూచన. అన్నా క్యాంటీన్లలో ఇక నుంచి ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. చిల్లర సమస్య లేకుండా ప్రభుత్వం QR కోడ్ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. తెనాలి పట్టణంలోని అన్నా క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గురువారం ఉదయం సందర్శించారు. పట్టణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఉదయాన్నే పరిశీలించి అక్కడ ప్రజలకు అందిస్తున్న టిఫిన్ నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సిబ్బందితో మాట్లాడి శుభ్రత పాటించాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఆహారం అందించాలని సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో ఆన్లైన్ చెల్లింపులను కూడా స్వీకరించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా క్యాంటీన్లో ₹5కే టిఫిన్ భోజనం అందిస్తుండగా ఇక నుండి ఆన్లైన్ ద్వారా కూడా నగదు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. క్యాంటీన్ వద్ద QR కోడ్ ఏర్పాటు చేసి చిల్లర సమస్య లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన తెలియజేశారు. ఈరోజు మార్నింగ్ 7:30 లోపల అన్నా క్యాంటీన్ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదైతుందో అన్ని ఆకస్మికంగా విజిట్ చేయడం అయింది. ఇక్కడికి వచ్చినాక ఈరోజు ఇడ్లీ పూరి కాంబినేషన్ తోటి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. టోకన్స్ ఏ విధంగా ఇస్తున్నారు, క్లీన్లెస్ ఎలా ఉంది, పబ్లిక్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఎవరెవరు వస్తున్నారు ఈ యొక్క అన్నా క్యాంటీన్ అనేటువంటి విషయాలు గమనించాం. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అక్షయ పత్రాలు మంచిగా వేడివేడిగా భోజనాలు పంపిస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సులభమైతే ఉన్నాయి, అవన్నీ చక్కగా ఉన్నాయి. ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది. నిన్న సాయంకాలం ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం వచ్చింది. అదేవిధంగా అంటే ఈ యొక్క ₹5 ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో మేము డిజిటల్ పేమెంట్ల ద్వారా చేయించండి అనేసి ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఈరోజు మేము 3 క్యాంటీన్లో QR కోడ్స్ తోటి ఏర్పాటు చేస్తున్నాం. సో అందువల్ల ఈ యొక్క సౌకర్యాన్ని కూడా వివరణ కూడా అంటే సమయానికి జబ్బులో ₹5 చేంజ్ లేకపోతే కనుక QR కోడ్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారానే ₹5 క్లియర్ చేసి యూ కెన్ టేక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ టిఫిన్. సో అది ఇవాళ రిపోర్ట్లో పెడతాం. దీన్ని అబ్జర్వ్ చేయాల్సి ప్రజలు కొడుతున్నాం. అన్న క్యాంటీన్లు 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా బాగా ఉన్నాయి. శుభ్రత విషయం అయితేనే, క్వాలిటీ విషయం అయితేనే ప్రజలు కూడా దీన్ని చక్కగా వాడుకుంటున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. వారందరికీ శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా వెన్నతాళి ఉత్సవం నిర్వహించారు. స్థానిక VSR అండ్ అన్వేర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుండి ప్రారంభమై ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యతాళి ఉత్సవం నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ అన్న ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి తెలియజేశారు.
ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో మన తెనాల్లో శరణాగతి గోష్ఠి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ రోజున గోదాదేవి భూదేవిని లేపినటువంటి రోజు, అంటే నప్పిన్న పిరాటిని నిద్ర లేపినటువంటి రోజు. రామానుజుల వారికి గోదాదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి రోజు ఇవాళ రోజు. ఇది చాలా సంపదలకి మూలమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి అనుగ్రహం, ఇవాళ గోదాదేవిని సేవిస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం లభించినట్లే ఇవాళ పాసురం. అలాంటి సందర్భంగా సంపదలు అంటే మన గోవు నుండి వచ్చేటువంటి సంపదలు. పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇవి సంపదలుగా మన పూర్వం మన పెద్దలు చెప్పుకునేవారు. అలాంటి ఈ సంపదల్ని ఇవాల్టి రోజున మనం చక్కగా దది మదనోత్సవ కార్యక్రమం ద్వారా, ఆ దది మదనోత్సవం ద్వారా మనమందరం కూడా మన ఇళ్లల్లో చక్కని పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇంత సమృద్ధిగా ఉండాలని, ఈ సమృద్ధి అంతా మనకి ఎక్కువగా కలగాలని, ఈ దేశము, ప్రపంచం, విశ్వమంతటికీ సంపదలు కలగాలని, గోదాదేవికి అనుగ్రహం ద్వారా మనందరికీ కలగాలని ఇవాళ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనందరం కూడా ఎంతో భాగస్వాములమై అందరికీ భగవత్ అనుగ్రహం కలగాలని ఈ కార్యక్రమం జరుగుతుంది. ధనుర్మాస వ్రత కార్యక్రమం. ధనస్సు అంటేనే జ్ఞానము. జ్ఞానము మనకి కలిగించేటువంటి శుభవేళ ఈ ధనుర్మాస మహోత్సవం. ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని ధరించాలని ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రేపు శుక్రవారం రోజున విశేషంగా మనకి లక్ష్మీనారాయణ పూజ, సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమంలో మనందరం పాల్గొని ఇవాల్టి రోజున గోదాదేవికి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనం ఈ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం రేపు శుక్రవారం సందర్భంగా 50 మంది భక్త మహాశైలందరూ పాల్గొని తెనాలి ప్రభుత్వ వైద్యశాల వద్ద రోగులకు, ప్రజలకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి చిన్నవీరయ్య వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదుట చిన్నపాటి హోటల్ నడుపుకునే కటకంశెట్టి ఏడుకొండల్ గురువారం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి చిన్నవీరయ్య 22వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుమారుడు కటకంశెట్టి ఏడుకొండలు మల్లేశ్వరి దంపతులు ఈ సేవా కార్యక్రమం నిర్వహించి 300 మందికి ఉదయాన్నే అల్పాహారం ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద చిన్నపాటి హోటల్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఏడుకొండలు తన తండ్రి జ్ఞాపకార్థం 22 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు గాను ఆయనను పలువురు అభినందించారు. తన తండ్రి సూచించిన దాని ప్రకారం తనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తాను రోజువారీ సంపాదనలో ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయటం జరుగుతుందని ఏడుకొండలు ఈ సందర్భంగా తెలియజేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు. మాది ఇక్కడ బండి పెట్టుకొని 23 సంవత్సరాలు అయిందండి. మాది అంగలగుజురు గ్రామం. మా నాన్నగారు వర్ధంతి 22వ వర్ధంతి. మా నాన్నగారు కటకంశెట్టి చిన్నవీరయ్య అంగలగుజురు చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు, చిన్న రైతు. అయితే మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే ఆకలి అన్నోనికి అన్నం పెట్టాలి అని చెప్పాడు. అయితే మాకు ఆస్తులు ఏమి లేవు, నేను బతకాలంటే ఈ బండి పెట్టుకొని బతకాలి. 23 సంవత్సరాలు హాస్పిటల్ గేటు ముందు పెట్టుకొని, నాకు ఇద్దరు పిల్లలు. అయితే ప్రతిరోజు 10 సంవత్సరం ఆపకుండా 22 సంవత్సరాల నుంచి ఇలా కార్యక్రమం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఆస్తులు ఏమి లేవు, కాకపోతే 10 పిల్లలు తల్లి తండ్రిని మర్చిపోకూడదు అనే ఒక ఆలోచనలో చేస్తున్నాను. ఇవాళ కోట్లు సంపాదిస్తున్నారు అందరూ. సంపాదించి అమ్మా నాన్న వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు అయిపోగానే ఇంట్లో భార్యలు రాగానే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నారు. మనకి ముసలివాళ్ళు పనికిరారని. కానీ అలాంటి ఇది చేయకూడదని, తల్లిదండ్రులను మర్చిపోకూడదు, మనం ఎప్పుడు ఎలాగా చూసుకోవాలని, అలా తల్లిదండ్రులను చూసుకుంటేనే దేవుడు మన ఆలకిస్తాడు. దేవుడు గురించి డైలీ పూజ చేసినా అమ్మా నాన్న మర్చిపోయి దేవుడు ఆలకించాడు. అయితే కోట్లు సంపాదించిన ఇవాళ అమ్మా నాన్న రాగానే ఆయన ముసలోని అయిపోగానే తీసుకెళ్ళి ఆశ్రమంలో వదిలేస్తున్నారు ఇవాళ. అందుకని అలా చేయకూడదు అని ప్రతి బిడ్డ ఇప్పుడు తల్లిదండ్రులు మనం పెంచి పెద్ద చేశారు. ఇవాళ ఆస్తులు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి లేదు, కష్టపడి సంపాదించి పెద్ద చేశారు. అలాంటివన్నీ మనం మర్చిపోకూడదని ఇవాళ ప్రతిరోజు 10 సంవత్సరం ఇలా కార్యక్రమం చేస్తున్నాం. 22 సంవత్సరాలు.
తెనాలికి చెందిన ఎన్స్పేస్ టెక్ రూపొందించిన తొలి యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ విజయవంతం అవడం పట్ల సంస్థ సీఈఓ కో ఫౌండర్ దివ్య కొత్తమాసు హర్షం వ్యక్తం చేశారు. గత నెల 30వ తేదీన ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C60తో నింగిలోకి పంపిన తమ పేలోడ్ నుంచి డేటా బదిలీ పర్ఫెక్ట్ గా జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. తెనాలి గంగానంపేటలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్స్పేస్ టెక్ సీఈఓ కొత్తమాసు దివ్య మాట్లాడారు. సంస్థ సహా వ్యవస్థాపకులు కొత్తమాసు రఘురాం, డైరెక్టర్లు కొత్తమాసు కుమార్, మణిశంకర్తో కలిసి నిర్వహించిన సమావేశంలో పలు వివరాలను తెలియజేశారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C60తో నింగిలోకి పంపిన తమ పేలోడ్ నుంచి డేటా బదిలీ జరుగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి స్వదేశీ సామర్థ్యంతో ఉపగ్రహ కమ్యూనికేషన్లో వినూత్నతను ప్రతిబింబించే స్వేచ్ఛ శాట్ వివో మిషన్ పేరుతో ఇస్రో POEM4 ప్లాట్ఫామ్ ద్వారా గత నెల 30వ తేదీ రాత్రి ఈ ప్రయోగం చేపట్టినట్లు ఆమె గుర్తు చేశారు. బుధవారం రాత్రి 9:20 నుంచి పేలోడ్ నుంచి డేటా రావడం ప్రారంభమైందని చెప్పారు. పేలోడ్ డిజైన్, అవసరమైన కంపోనెంట్స్ తయారీ, టెస్టింగ్తో సహా ఏడాది పాటు తమ ఇంజనీర్లు రూపొందించిన తొలి దశ పేలోడ్ జయప్రదంగా కార్యకలాపాలను ప్రారంభించడం తమ కష్టానికి తగిన ఫలితమని దివ్య తెలిపారు. యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థల ఖచ్చితమైన నిర్ధారణ, భవిష్యత్తులో ఉపగ్రహ సాంకేతికతలో అభివృద్ధికి తమ ప్రయోగం మార్గాన్ని సుగమనం చేస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించే పరిష్కారాలను సృష్టించడంలో తమ ప్రయోగం మరో ముందడుగుగా చెబుతూ విస్తృత ఫ్రీక్వెన్సీ శ్రేణులు కవర్ చేయడంలో కమ్యూనికేషన్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టే తమ భవిష్యత్తు ప్రయోగాలకు భరోసా లభించిందని ఆమె తెలియజేశారు. ముందు మరిన్ని ప్రయోగాలను చేపట్టనున్నట్లు కొత్తమాసు దివ్య తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య కొత్తమాసు. నేను కో ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఎన్స్పేస్ టెక్. మేము 30th డిసెంబర్ 2024న మా పేలోడ్ PSLV C60లో పెట్టి ఇస్రోలో లాంచ్ చేసాము. ఇస్రో శ్రీహరికోట ద్వారా మాది లాంచ్ అయింది. సో లాంచ్ అనేది సక్సెస్ఫుల్గా 30th జరిగింది. సో ఆ లాంచ్ అయిన తర్వాత నిన్న January 1, 2025న 9:20 PM సక్సెస్ఫుల్గా మా పేలోడ్ నుండి డేటా అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మేజర్గా ఈ పేలోడ్ యొక్క పర్పస్ ఏంటంటే, మేము తయారు చేసిన UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం. సో ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది. కరెంట్లీ ఈ UHF కమ్యూనికేషన్ ద్వారా మేము లాంచ్ చేసిన స్వేచ్ఛ శాట్ అనే ఒక పేలోడ్ ద్వారా మేము రిసీవ్ చేసుకోవడం సక్సెస్ఫుల్గా మా రిసీవర్ అండ్ మా యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మిషన్ అనేది 100% సక్సెస్ అవటం మాకెంతో హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఈ మిషన్ సక్సెస్ అవటం అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది మేము బిల్డ్ చేస్తాము. దానివల్ల యూజ్ ఏంటంటే హయ్యర్ డేటా రేట్స్తో ఇంకా బెటర్ స్పీడ్ అండ్ ఫాస్టర్ కమ్యూనికేషన్ అనేది మేము అచీవ్ చేయగలము. సో దాని ద్వారా ఏంటంటే ప్రెజెంట్ మేము సెన్సార్స్ డేటా అనేది సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకున్నాము. సో ఇన్ ఫ్యూచర్ మేము X బ్యాండ్, KU బ్యాండ్ అలాగా మేము ఇంకా హయ్యర్ బ్యాండ్స్కి వెళ్ళే కొద్దీ మేము బెటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేసి ఇమేజెస్ అండ్ వీడియో డేటా అవన్నీ కూడా క్యాప్చర్ చేసి రిసీవ్ చేసుకోగలుగుతాము. సో దానివల్ల ఎర్త్ అబ్జర్వేషన్ అవనండి, ఎర్త్ సెన్సార్స్ డేటా అవనండి, వీటన్నిటి వల్ల ఎన్నో యూజెస్ అనేది ఉంటాయి. సో ఈ మిషన్ అనేది మా ఫస్ట్ స్టేజ్ ఇది సక్సెస్ అవ్వటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మిషన్ మేము మొత్తం ఆల్మోస్ట్ 1 year పాటు మా ఇంజనీర్స్ అందరూ వర్క్ చేయడం జరిగింది ఈ మిషన్ మీద. సో బిల్డ్ చేయడానికి డిజైన్ ఫేజ్ నుండి ప్రాపర్ PCB డిజైన్, స్కీమాటిక్ డిజైన్ దగ్గర నుండి కాంపోనెంట్స్ అసెంబ్లీ అండ్ మొత్తం టెస్ట్ చేయడం, ఇన్ హౌస్ టెస్టింగ్ వరకు మేమే అంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్సే చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇన్ హౌస్ ఎట్ ఎన్స్పేస్ టెక్ అనమాట. సో ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఏంటంటే మన రాకెట్లో పెట్టిన తర్వాత అక్కడ ఉండే వైబ్రేషన్స్ అవనండి, షాక్ అవనండి చాలా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి దానికి చాలా రిగరస్ టెస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో దానికి చాలా హై లెవెల్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ షాక్ టెస్ట్, థర్మల్ అండ్ EMI, EMC టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అవన్నీ కూడా పేలోడ్ సక్సెస్ఫుల్గా లాంచ్కి ముందే పాస్ అయిన తర్వాత లాంచ్ అనేది శ్రీహరికోటలో PSLV C60లో మా పేలోడ్ స్వేచ్ఛ శాట్ అనేది POEM4 అనే ప్లాట్ఫామ్లో పెట్టి నైట్ అరౌండ్ 9:58 PM లాంచ్ అనేది జరిగింది. అది లాంచ్ సక్సెస్ అయింది, ఆర్బిట్లో ప్రాపర్గా ప్లేస్ అయింది.
రిసెప్షన్ మాత్రం జనవరి 1 నైట్ 9:20 PM రిసెప్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మేము స్కై రూట్ వాళ్ళతో మేము ఆల్రెడీ ప్రీవియస్ ఒక మిషన్ చేసాం సక్సెస్ఫుల్గా, విక్రమ్ ఎస్ అని. దాని నెక్స్ట్ వాళ్ళు అది సౌండింగ్ రాకెట్ సబార్బిటాల్ లాంచర్. సో నెక్స్ట్ స్కై రూట్ వాళ్ళది విక్రమ్ 1 అనే ఒక రాకెట్ ఉంది, అది ప్రాపర్ ఆర్బిటాల్ లాంచర్. దానిలో మేము ఒక శాటిలైట్ పెట్టి సో నెక్స్ట్ మా సోలార్ ప్యానల్స్ దగ్గర నుండి మొత్తం కమ్యూనికేషన్, పవర్ అన్నీ కూడా మేము ప్రాపర్గా పెట్టి ఇంకొంచెం బెటర్ డేటా రేట్స్తో మేము ఆ మిషన్లో శాటిలైట్ అనేది ప్రాపర్ ఆర్బిటాల్ శాటిలైట్ పంపించబోతున్నాం. అది దాని తర్వాత ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు UHF తర్వాత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్తో నెక్స్ట్ పోయం ప్లాట్ఫామ్లో కూడా మేము మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేది టెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తెనాలి కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, విజయంతి బాబు పాల్గొని కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు పాఠశాలను అభివృద్ధి పరచడంలోనూ ఉత్తమ ఫలితాలను సాధించడంలోనూ పాఠశాల యాజమాన్య కమిటీ విధులు, బాధ్యతలు సభ్యులకు తెలియజేయటమే ముఖ్య ఉద్దేశంగా ఒకరోజు SMC సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెనాలి మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు తెలిపారు. గురువారం కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో జరిగిన జిల్లా స్థాయి ట్రైనింగ్ ప్రోగ్రాం అనంతరం ఈరోజు మండల స్థాయిలో తెనాలి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు SMC కమిటీ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు, విధులు, బాధ్యతలు, బాలల హక్కుల పరిరక్షణ, AMC కమిటీ సమావేశాల నిర్వహణ, విధి విధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు పరిష్కారం అనే అంశాలపై జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. రిసోర్స్ పర్సన్గా షేక్ షరీఫ్, జక్కా వీరాంజనేయులు, కె మాధురీలత, ఏ హరిప్రసాద్, మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, SMC కమిటీ సభ్యులు, MEO కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. SMC చైర్మన్ తీసుకురాకుండా మనం ఉంటే అంత చొరబాటు అనేది లేదు, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాము అన్నట్టుగా భావించాలి. అయితే ఇక్కడ ఎందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా కన్విన్స్ చేయాలి? ఒకసారి మనం నందివెల్లి హై స్కూల్ చూస్తే ఒక డోనర్ 45 లక్షల రూపాయలు గురుపల్లి సుధాకర్ గారు 45 లక్షల రూపాయలు నందివెల్లి రెగ్యులర్ పాఠశాలలో 2 వాలంటీర్స్ పెట్టారు. కొల్లూరు మండలం అనంతపురంలో పెట్టారు. ఎందుకు? తెనాలి పుర ప్రజలందరికీ మండల విద్యాశాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక రావిసాంబయ్య బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం, ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా పాఠశాల చైర్మన్కు వాళ్ళ బాధ్యతలు, అదేవిధంగా వాళ్ళ హక్కులు ఏంటి అనే దాని గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నాము. దీనిలో ప్రధానంగా బాలలకు ఏమేమి హక్కులు ఉంటాయి, పాఠశాలలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలంటే మనబడి, మన బాధ్యత, దాన్ని స్కూల్ ఇన్ఫ్రా అంటున్నాము. అదేవిధంగా డ్రాప్అవుట్స్ని పాఠశాలకు తిరిగి ఏ విధంగా తీసుకురావాలి, అసలు డ్రాప్అవుట్స్ అంటే ఎవరు, పాఠశాలలో బాలికలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం గురించి, పాఠశాలలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆయాలు వారి పనితీరు, టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ పేరెంట్స్ కమిటీ వారంలో 2 సార్లు ఫొటోస్ తీసి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చివరి భూముల వరకు సాగునీరు అందేలా కృషి చేస్తామని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్రావు తెలియజేశారు. తెనాలిలో జరిగిన ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశంలో పలు అంశాల గురించి సభ్యులతో చర్చించారు. స్థానిక నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ
తొలి కార్యవర్గ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరిగేషన్ అధికారులతో పాటు 144 నీటి సంఘాల అధ్యక్షులు, 22 డిస్ట్రిబ్యూటర్ కమిటీల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ముందుగా డెల్టా రూపశిల్పి సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్రావు, వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటరత్నం తదితరులు మాట్లాడుతూ సభ్యులకు పలు సూచనలు చేశారు. నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయాలని, చివరి భూముల వరకు సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ సబ్ కమిటీల ఏర్పాటు గురించి చర్చించారు. కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సత్కరించారు. నేను కృష్ణా వెస్టర్న్ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఇరిగేషన్ సర్కిల్ గుంటూరు ఎస్సీ వెంకటరత్నం మాట్లాడుతున్నానండి. మనకు కృష్ణా పశ్చిమ డెల్టాలో 5,71,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉంది. మనకి గుంటూరు జిల్లాలో 1,85,000 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 3,80,000 ఎకరాలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 7,000 ఎకరాలు ఉంది. తెలుసు మీకు, ఈ మధ్య మనకి సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. మనకు ఈ నీటిపారుదల వ్యవస్థలో సాగునీటి సంఘాల రైతుల సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి మనకి ఈ నీటి సంఘాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈ మధ్య 144 నీటి సంఘాలకి ఎన్నికలు జరుపుకున్నాము. మరియు ఆ 144 మంది కలిసి 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 20 కృష్ణా వెస్టర్న్ డెల్టా, 2 గుంటూరు ఛానల్ సంబంధించి మొత్తం 22 డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ఏర్పాటు చేశాము. ఆ 22 మంది డిస్ట్రిబ్యూటర్ కమిటీ కలిసి మనకి మన డీసీ మోర్తోట డీసీ గారిని మన చైర్మన్గా పంతాని మురళీధర్రావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన సేబ్రోలు డీసీ గారిని సునీల్ చౌదరి గారిని మనం వైస్ చైర్మన్గా ఈ మధ్య ఎన్నిక చేయడం జరిగిందన్నమాట. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాటి సమస్యల పరిష్కారానికి ఎన్నికలు జరిపించడం జరిగింది. ఆ ఎన్నికలు సజావుగా సాధ్యమైనంత వరకు పోటీ లేకుండా ఎన్నిక జరిపించడానికి కృషి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఇరిగేషన్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేటందుకు అందరి సహకారం తీసుకొని ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. గతంలో నేను 2016 నుంచి 2019 దాకా డీసీగా పనిచేశాను. ఆ అనుభవంతో 5,70,000 ఎకరాలకి పీసీ గారిని డీసీ గారిని అందరం కలుపుకొని చివరి భూములు దాకా నీళ్లు ఇస్తానికి నా వంతు కృషి చేస్తాను. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని సాయి లక్కరాజు అన్నారు. సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. స్థానిక చంద్రావూరు డొంకలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ ప్రాంత కాలనీలో గల పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అన్నదానం చేశారు. గుంటూరు నివాసి మహమ్మద్ యూనస్ సౌజన్యంతో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్రాజ్ ప్రారంభించారు. విశ్రాంత బ్యాంక్ అధికారి దైవాల సుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడుతూ, ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మారుతి ఆలయం ప్రాంగణంలో 101 మందికి పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. సమితి సభ్యులు సురేష్, విమల కుమార్, ఆలయ నిర్వాహకులు దేశయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాద్ సేవా సమితి 5 ఏళ్ల నుంచి అప్రతిరితంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఏ కాలంలో వాళ్ళైనా సహకరిస్తున్నారు. ఇక్కడ మారుతి దేశయ్య గారు, అలాగే విమల్ గారు ఇవాళ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశం, మొహమ్మద్ యూనస్ అనే అతను గుంటూరులో ఉంటారు. ఆయన ఉద్యోగులు ఒడిదిరుగులు ఉన్నాయి, అవి తీరడం కోసం నేను ఈ సాయి ప్రసాద్ సేవా సమితికి ఈ రోజున అన్నదాన ఖర్చు భరిస్తానని యూనస్ గారు చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ సాయి ప్రసాద సంస్థ అనేది 2020 ఏప్రిల్లో ప్రారంభించారు. ఆ కరోనా తర్వాత అందరికి అన్నదానం చేయాలన్న సదుద్దేశంతో మొదలైన లక్కరాజ్ సాయి గారిని అభినందిస్తాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి గురువారం
కాలనీలో వాళ్ళు ఏమన్నా అడిగితే ఇంకా ఎక్స్ట్రా కూడా అట్లా ఇస్తా. సుమారు ప్రతిరోజు 100 మంది తగ్గకుండా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు దాకా ఏం బ్రేక్ లేదండి, 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ అన్నదానం చేయడం వలన మాకు కూడా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే అన్ని దానాలు అన్నదానం గొప్పదని చెప్పి మన పూర్వీకులను చెప్తున్నారు. అన్నదానం చేసే అవకాశం కలిగించిన వీళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. తీసుకునే వాళ్ళకి యాక్చువల్గా మేము ఇచ్చినందుకు కదా, వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి, ఇక్కడ ఈ కాలనీ వారికి, ఈ ప్రాంగణంలో ఉన్న జయ హనుమాన్ వారికి. తెనాలి పట్టణం గుండా సాగునీరు ప్రవహించే తూర్పు కాలువ జగ్గడిగుంట పాలెం వద్ద వ్యర్థాలతో నిండిపోయింది. భరించలేని దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానిక యువకులే శ్రమదానం చేసి వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేశారు. తెనాలి ప్రగడకోటై నగర్ ఐటీఐ చిన్న వంతెన దగ్గరలోని తూర్పు కాలువను వ్యర్థాలు ముంచెత్తాయి. పంట పొలాలకు సాగునీరు వెళ్లాల్సిన ఈ కాలువలో నీరు కాదు కదా, ఒక్క నీటి బొట్టు కూడా ముందుకు వెళ్లలేనంతగా వ్యర్థాలు కాలువను ముంచేశాయి. భరించలేని దుర్వాసనకు తోడు రోజుల తరబడి ఈ పరిస్థితి ఇలానే ఉండటం, అధికారులు ఈ సమస్యపై కనీసం పట్టించుకోకపోవడంతో స్థానిక యువకులే కాలువ ప్రక్షాళనకు ముందుకు వచ్చారు. స్థానికంగా నివాసం ఉంటున్న యువకులు తనూజీ, కటకం యుగంధర్ తన స్నేహితులతో కలిసి గురువారం కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రమదానం చేసి మరీ కాలువలో వ్యర్థాలను తొలగించి కొంతమేరైన సాగునీరు పారుదలకు మార్గం సుగమనం చేశారు. ఐటీ చిన్న వంతెన దగ్గర తూర్పు కాలువలో వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వస్తుందని పంచాయతీ వారు దీన్ని శుభ్రపరచకపోవడంతో గత 20 రోజులుగా ఈ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మద్యం మత్తులో రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కొలకలూరు రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద ఒక వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. మృతుడు కొలకలూరుకు చెందిన మోదుకూరు విజయ్ కుమార్గా పోలీసులు నిర్ధారించారు. విజయ్ కుమార్ ఎక్కువగా మద్యం సేవిస్తుంటాడని ఉదయాన్నే పనుల నిమిత్తం బయటకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. తెనాలి జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నా క్యాంటీన్లలో ఇక నుంచి ఆన్లైన్ చెల్లింపులు కూడా స్వీకరిస్తా. చిల్లర సమస్యకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం అన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఇస్రో పిఎస్ఎల్వి C60 విజయవంతంపై స్పేస్ టెక్ బృందం హర్షం. తమ పేలోడ్ నుంచి డేటా బదిలీ పర్ఫెక్ట్ గా జరుగుతోందని సంతోషం వ్యక్తం చేసిన స్పేస్ టెక్ CEO కొత్తమాసు దివ్య. తెనాలి నీటిపారుదల శాఖ కార్యాలయంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ తొలి కార్యవర్గ సమావేశం. నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చివరి భూముల వరకు సాగునీరు అందేలా కమిటీలు కృషి చేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.